నమస్కారం అండి, అందరికీ శుభోదయం. మాది పల్లెటూరు. మా పల్లెటూరి వాతావరణంలో నా జీవన విధానం ఎలా ఉంటుందో చూసేయండి. ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ ఖచ్చితంగా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మా ఆయన ఇంట్లో మైక్లో చెప్తే అక్కడ కనిపిస్తున్నాగా మైక్లో నుంచి వినపడుతుంది అందరికి. లేచిన వెంటనే తింటారు ఎవరన్నా బనానా? నేను తింటా. గట్టిగా అరవకు. అయితే నాకు కొంచెమే ఇయ్యే. అయ్యో ఆడు చూసిందంటే ఇంకేం లేదు. అశ్వత్థామ, నేను రోజు పడుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ క్లీన్ చేసుకుంటా. కానీ ఎప్పుడైనా పిల్లలు కానీ సతాయించిండ్రంటే ఇక తప్పక అట్లే వదిలేస్తాం. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా క్లీన్ చేసుకుంటాను. నాన్న బయటికి పోయిండు, పని ఉందని వస్తాడులే. అమ్మా, మేము రోజు బర్రెపాలే తీసుకుంటాము. పొద్దున్న 6 గంటలకి ఖచ్చితంగా పాలు వస్తాయి. ఇంకా పాలు తెచ్చిచ్చిన వెంటనే కాగపెట్టి వెంటనే డబ్బాలు కూడా కడిగి పెట్టేసుకుంటాను. మళ్ళీ రేపటికి కూడా అవసరం వస్తుంది కదా అని. ఇంతకుముందు లీటర్ పాలు తీసుకుంటుండే కానీ ఇప్పుడు ½ లీటర్ కరెక్ట్గా సరిపోతున్నాయి. ఇంకా బంద్ చేసినాం లీటర్. కాగబెట్టిన పాలన్నీ ఒక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను కదా, ఇలా మీగడ వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు నేను మధ్యాహ్నం పూట ఇట్లా పెట్టింటే ఫ్రిడ్జ్లో, అందుకే కొంచెం తక్కువ ఉంది మీగడ, లేకపోతే అట్టలాగా వచ్చేస్తుంది చాలా మీగడ. ఆ వచ్చిన మీగడను ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెడతాను. అది నిండుగా అయ్యాక మా అమ్మమ్మ దాన్ని నెయ్యి చేస్తుంది. మా పిల్లలకి పాలు ఇక చిన్నప్పటి నుంచి పడవు కాబట్టి ఇంకెప్పటికీ కూడా పడవు. ఇంకా అందుకే వాళ్ళకి గోరువెచ్చని నీళ్ళు ఇస్తే అందులో బిస్కెట్లు వేసుకొని బిస్కెట్ ఇయ్యనా? కానీ అయ్యో వాటర్ ఎక్కువైనట్టున్నాయి కదా. వాటర్ ఎక్కువైనాయా? నేను తాగనా కొన్ని? నేను తాగినా కొన్ని వాటర్ ప్లీజ్ నానా. ఆను ఆను ఎందుకు అంత బిస్కెట్ పెట్టుకున్నాను అట్లా? నీకు దాంతో ఏం పని? అరే తీసేసాగా, అన్నకిచ్చాయి. నాని తెచ్చింది మళ్ళీ బిస్కెట్. నైట్ మిగిలిపోయిన మా అన్నం పొద్దుగాలనే నాన్నగాడికి పెట్టేస్తా. పొద్దుగాల వండిన అన్నం నైట్కి వాడికే పెట్టేస్తా. పాలన్నం కాబట్టి అంత నిదానంగా తింటుండే వాడు. అదే నాన్ వెజ్ అంటే ఉరుకులాడుతుండే. అన్న చెల్లెల కొట్లాట ఎలా ఉంటుందో నాకు నా పిల్లల్ని చూస్తేనే అర్థమవుతుంది. వాడేమో బాగా సతాయిస్తాడు పాపని, అది కూడా అట్లనే ఉతుకుతుంది వాడిని. మేమైతే రేషన్ బియ్యమే తింటాము. కాకపోతే రేషన్ బియ్యంలో నూకలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మా అమ్మమ్మ జల్లెడ పడుతుంది. వచ్చిన నూకలని నేను దోశకు నానబెడతాను. మా ఇంట్లో రోజుకి ఒక పూటకి 2 గ్లాసుల సగం బియ్యం పోసి వండితే ఇంకా అందులో అంతకంత మిగిలిస్తారు. చాలా తక్కువ తింటాం అందరం తిండి. దొండకాయ కూర చేసేటప్పుడు మీ అందరి కోసం ఒక మంచి టిప్ చెప్తాను. దొండకాయలు కోసేటప్పుడు చేతికి బంకలాగా అంటుకుంటుంది కదా, చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా. అట్లా అంటుకోకుండా ఉండాలంటే దొండకాయలని కోసి ఒక అర్ధగంట ముందన్న 10 నిమిషాల ముందన్న బాగా వేడి నీళ్ళలో వేసి పైన కాడికి రుద్దుకున్నామంటే అస్సలకి బంకలాగా అంటదు. అలాగే దొండకాయలు కట్ చేసేటప్పుడు కూడా చెయ్యి అస్సలకే స్లిప్ కాదు. ఈరోజు వినాయక చవితి కాబట్టి మా అమ్మమ్మ బండలు తుడుచుకొచ్చింది, నేను ఇండ్లు ఊడ్చుకొచ్చి ఇంటిని. ఇంకా పిల్లలేమో బాగా ఆట పెట్టిర్రు. నాకు దొండకాయ కూర నార్మల్గా గిన్నెలో చేయడానికి బాగా టైం పడుతుందని ఖచ్చితంగా నేను కుక్కర్లోనే చేస్తాను. ఇంకో దిక్కు కుక్కర్ మూత పెట్టేశాక మిగతా పనులన్నీ చూసుకుంటున్నాను. ఆ ముందు రోజు అమ్మమ్మ మురుకులు చేసినది, నూనె బాగా మిగిలిపోయినది. ఇంకా బాండీలో ఉన్న నూనె కూడా ఒక చిన్న తూగులో వేసి అదొక పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బాండి కూడా తోమేసుకుందామని. నేను ప్రతిరోజు గిన్నెలు వంట అయిపోయే వరకు అన్నీ స్టోర్ చేసుకొని తోమేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏమన్నా పక్కన పని ఏదన్నా ఎక్కువ అనిపించిందంటే పడ్డవి పడ్డట్టుగా తోమేసుకుంటా. కానీ అలా వెంటనే తోమేసుకోవడానికి మాత్రం అస్సలకే కుదరదు. మనం ఎంత కిచెన్లో ఉన్నా కానీ పక్కన పని కూడా చాలా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు. తీసుకున్నా నాకు 1200కి 2 ప్యాకెట్స్ వచ్చినాయి. అంటే 2 ప్యాకెట్స్లో కలిపి 128 డైపర్స్ వచ్చినాయి. క్వాలిటీ అయితే బాగానే ఉంది. లిటిల్ ఏంజల్ అంటే నేనైతే ఎప్పుడు ఆర్డర్ పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను. ఈ సైజ్ వచ్చినాయి. యాక్చువల్గా ఈ పాపకి
ఎస్ స్మాల్ సైజు చాలా బెటర్, ఎందుకంటే 8 కిలోల కన్నా ఎక్కువ లేదు. దానికి కేజెస్ కూడా 0 బౌండ్ నుంచి ఒక 8 కేజెస్ వరకే పిల్లలకి వస్తుంది. కానీ నేను మర్చిపోయి ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టిన. యాక్చువల్లీ ఎమ్మో పెట్టినా అయిపోవు, అక్కడ కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుండే, అందులో పాపకు సరిగ్గా ఫిట్ అవుతుండే. ఇవేమో బాగా పెద్దగా అయినాయి, కానీ రిటర్న్ ఆప్షన్ లేదు, అందుకే వేయగలేక ఉంచుకున్నా. ఎక్స్చేంజ్ అయినా వేద్దామని చూస్తే ఎక్స్చేంజ్లో కూడా ఫ్రీ సైజ్ అని చూపిస్తుంది తప్ప తక్కువ ఏజ్ వాళ్ళదైతే అట్లా చూపిస్తలేదు. ఇంకేం చేయలేక ఉంచుకున్నా. యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్లో కూడా ఆర్డర్ పెట్టినాయి, నాకు తెలుసు మీషో లేట్ అయినా అవుతుంది లేకపోతే క్యాన్సిల్ అనే చేస్తుంది. ఇంతకుముందు చేసినవి కూడా క్యాన్సిల్ చేసినని సెకండ్ టైం ఆర్డర్ పెట్టినాను డైపర్స్. ఎందుకు క్యాన్సిల్ చేస్తుందో మీషో అర్థం కాదు. నియర్ బై ఏజెంట్ నియర్ బై యూ అని చూపిస్తుంది, క్యాన్సిల్ కొడతారు. అందుకే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ ఒకవేళ వస్తే అది కూడా క్యాన్సిల్ చేసేయాలి, ఇంకా అది తీసుకొని లాభం లేదు. ఇవి ఉన్నాయి కదా, ఇవి 1200కి 128 డైపర్స్ వచ్చినాయి. ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ పెట్టినవేమో 1000 రూపీస్కి 168 ఏమో వచ్చినాయి. అది చాలా బెటర్, కానీ ఇంకా ఇది ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్ లేక ఉంచుకుంటున్నా. ఇప్పుడు పాపని పడుకోబెట్టిన, అవతల పాప నిద్ర పోయింది. అమ్మమ్మ అశ్రద్ధ వాడు బయట ఆటోలో కూర్చున్నారు. ఇంకా పని ఉంది, పొద్దుగాల లేచినాక ఇవేమి సరలేకున్నా డైరెక్ట్ కిచెన్లోకే పోయినా. ఇంకా అదో పని ఇదో పని, కిచెన్లో ఇంట్లో పని కదా సరిపోతుంది కదా. నేను లేచిన వెంటనే అవతలకి వస్తాను కాబట్టి ఇవంతగా ఇట్లనే ఉంటాయి కాబట్టి ఇంకా మధ్యాహ్నం పూట ఇట్లా కొంచెం ఫ్రీ అయినప్పుడు ఈతల పని మొత్తం క్లీన్ చేసేసుకుంటా. ఇస్త్రీ బట్టలు ఉన్నాయి, ఇవి అక్కడ పెట్టాలి. మళ్ళీ బీరువాళ్ళనేమో మెస్సీగా అయ్యింది, చాలా రోజులు అయింది అవి కూడా క్లీన్ చేయక. చూడాలి ఇంకా. ఇప్పుడు కొంచెం ఓపికగా అనిపించింది, అంటే పాపగా లేచిందంటే ఇక దాని తోలికిపోతే అవతలకి ఊరికే కూసుకుంటారు. చక్కగా నిద్ర తెల్లాలి, నిద్ర దాన్ని పొదుముకుని నిద్ర రాదు. నైట్ టైం కూడా అసలు బాగా సతాయిస్తుంది. కొన్ని రోజులు పాపకి 1 నెల రోజులేమో అనుకుంటా డైపర్స్ వేయలేదు, బంద్ చేద్దామని నేను ట్రై చేసిన. కానీ ఈ వెదర్ ఇంత కూల్గా ఉండడానికి ఆ తాగే తెల్లాలి నీళ్ళకి టాయిలెట్ పోసి అంత బెడ్షీట్స్ అంతా పాడైపోతున్నాయి. అందుకే వేయలేక 1 మంత్కి మళ్ళీ డైపర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఆమెకి 14 మంత్స్ 15 మంత్స్ నడుస్తున్నాయి. బంద్ చేయాలనుకున్న డైపర్స్, కానీ నేను ముఖ్యంగా డైపర్స్ బంద్ చేయాలంటే పాపకి వాటర్ బంద్ చేయాలి. నైట్ టైం బాగా నీళ్ళు తాగుతుంది ఆమె. నైట్ టైం పాలు లేవు కదా, పాలు లేని దానికి పాపం తెల్లాలి కడుపులో ఆకలిలాగా ఇట్లా అనిపించిందంటే వాటర్ తాగి పడుకుంటుంది. పాల డబ్బాలలోనే నీళ్ళు పోషిస్తే తాగి నిద్రపోతుంది. 1 లీటర్ డబ్బా అయిపోబడుతుంది వాటర్, ఇంకా అన్ని నీళ్ళు అవుతుంది, దాని కడుపులో ఇట్లా ఆగుతుంది కదా. అట్లా బెడ్షీట్స్ అంతా పాడు చేసి డైపర్లో తిరిగి వచ్చిన మళ్ళీ ఇంకోసారి చూడాలి. 2 ప్యాకెట్స్ అయిపోయే వరకు ట్రై చేస్తా వాటర్ అయితే బంద్ చేయడానికి. కనీసం అన్నిసార్లు కాకుండా ఒక 2 సార్లు ఇట్లా వాటర్ తాగినా కూడా అంత టాయిలెట్ ఏం పోయదు. కాకపోతే ఆమెకు బాగా అలవాటు అయిపోయింది, నీళ్ళ డబ్బాలు మళ్ళించేదే నాకు పెద్ద టాస్క్ లాగా ఉంది. చూడాలి ఇట్లా బంద్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇక ఇవన్నీ బీరువాలో పెట్టేసేయాలి. ఆడ కూడా క్లీన్ చేయాలి. మొన్న బోనాల పండగకి వేసుకున్న బట్టలు అనేది షాడ్ని కుక్కేసిన. ఆ రోజు చాలా హెల్త్ ప్రాబ్లం అయింది, అస్సలకి సాధన కాలేదు. అవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేయడానికి ట్రై చేస్తా. ఆ మేడలు లేవకుండా ఉంటుంది వాళ్ళు నాకైతే ప్రస్తుతానికి. ఇస్త్రీ బట్టలు అయితే మేము బయటనే వేస్తాము, ఇంట్లో అయితే ఏం చేసుకోము. బయట ఒక తాత ఉంటాడు, వేరే ఊరు, ఆ తాత వచ్చి ఇంటికి ఇస్త్రీ బట్టలు తీసుకొని పోతాడు, మళ్ళీ ఆయనే తెచ్చేస్తాడు. నా కొడుకు కూడా ఇస్తాము ఇస్త్రీకి. బుడ్డ షర్ట్స్ అసలు ఎంత క్యూట్గా అనిపిస్తాయో వాడివి. నేను మా ఊరి బోనాల పండుగప్పుడు ఈ శారీ కట్టుకున్నా. ఈ చీర మా అక్క పెళ్ళి అప్పటిది. మా అక్క పెళ్ళి అప్పుడు మా అమ్మ నాకు పెళ్ళిలో కట్టుకోని కానీ శారీ తీసుకుంది. యాక్చువల్లీ అప్పుడైతే నాకు అస్సలకి నచ్చలేదు ఈ చీర, అంతా ముసలోళ్ళకి తీసుకొచ్చినామని. ఈ డిజైన్ని చూసి నేను అర్షింటి అసలు శారీ కట్టుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ రాకుండే. ఇప్పుడైతే అసలు ఎంత బాగా నచ్చిందో, నాకు అన్ని చీరల కానీ ఏదో ఫేవరెట్ లాగా అనిపిస్తుంది. ఇదే నాకు ఫస్ట్ వర్క్ బ్లౌజ్. అక్క పెళ్ళి అప్పుడే అమ్మ వాళ్ళు చేయించిండ్రు. మా అక్క పెళ్ళి శారీ కన్నా నావే ఎక్కువ కాస్ట్ పడ్డాయి. నా శారీ ఈ వర్క్ మొత్తం కంప్లీట్గా కలిసి ఒక నాకే 6500 7000 అయ్యింది. ఇది కూడా మడత పెట్టేసి బీరువాలో పెట్టేస్తా. యాక్చువల్గా ఇవి నేను జస్ట్ నార్మల్గా వాటర్లోనే తీసేసుకుంటాను. ఒకవేళ నాకు ఒక్క లేకుంటే అది ఆడబెట్టిన 2 శారీస్ పట్టు చీరలు ఇంతకుముందు కట్టుకున్నది. మా అమ్మ కోసం తీసిపెట్టిన నేను, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వాటర్లో తీసేస్తుందా అని. నాకు పట్టు చీరలు జరుపుకోవాలంటే నిజంగా చాలా భయం అవుతుంది. ఒకవేళ కలర్ పోతాయేమో లేకపోతే చీరలు పాడైపోతాయేమో అని భయంతోన పట్టు చీరలు కట్టిందంటే ఆడ దాపెట్టిన 2 చీరలు
మా అమ్మ కోసం తీసి పెడతా. ఎప్పుడు అమ్మ వస్తే అప్పుడు వాటర్లో తీసేస్తుంది ఇక. ఇంకా వాళ్ళవన్నీ బట్టలు సదిరి పెడదామని కూర్చున్నాను. చాలా వరకు నేను వాళ్ళ బట్టల జోలికైతే అస్సలకే పోను. ఒకవేళ ఇస్త్రీ చేసినవి ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఆడ పెట్టేస్తాను. మా మరిదినే తీస్తాడు. ఇస్త్రీ బట్టలైనా సరే తీసి అట్లనే లోపలికి కుక్కేస్తాడు. అవి ఎవరివైనా సరే ఆయన తీసుకున్న కాడికే మంచిగా చూసుకుంటాడు. మిగతా అన్ని పాడు లేపేస్తాడు. మంచిగా ఇస్త్రీ చేసిన బట్టలు కూడా ముద్దలా గట్టి లోపల కుక్కేసిర్రు. మళ్ళీ ఇస్త్రీకే పెట్టేసినాను నేను అవి. మా హస్బెండ్ మాత్రం ఇస్త్రీ చేసినవే వేసుకోవాలని అస్సలు అనుకోడు. పెళ్ళికి పోయినా సరే ఇస్త్రీ లేని బట్టలు ఇచ్చినా ఖచ్చితంగా అవే వేసుకుంటాడు. ఆయనకు పెద్ద కోరిక ఉండదు మంచిగా ఇస్త్రీ చేసినవే గట్లా ఇట్లా అని. ఏ విధంగా ఉన్నా కంఫర్ట్గా ఫీల్ అయిపోతాడు. మా హస్బెండ్ చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. నా పనుల్లో నేనుంటే నా బుడ్డోడి పనిలో వాడున్నాడు. అరిపేయడానికి మళ్ళీ నానమ్మ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చేసిండు. మళ్ళీ పాపలు వేస్తే ఏడ సతాయిస్తుందా అని నేను తొందరగా అన్ని పనులు చేసుకుంటున్నాను. నిజంగా చాలా కంపలాగా చేస్తుంది పాప. బాగా ఇప్పుడు సతాయిస్తుంది. ఇంకా వేరే పని ఏదైనా కంప్లీట్ చేయాలి అనుకున్నా, చెప్తున్నాను కదా ఇక్కడ క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చి పూజ చేస్తారు కదా వినాయకుని దగ్గర, ఆడికి రా అని చెప్పిండు. ఇప్పుడు రెడీ కావాలి. ఇంక ఈ పని ఇట్లనే వదిలేసిన. కుదిరితే ఒకవేళ సాయంత్రం అయినా రాత్రికైనా చేసుకోవాలి. చెప్పమ్మా. సిప్పర్ బాటిల్ ఏడుంది? సిప్పర్ బాటిల్ ఈడ లేదు. అవతలనే అడుగుపో, నాన్నమ్మని అడుగుపో, లేకపోతే బయట ఉంటుంది చూడు మంచం మీద. అప్పుడు చెల్లెది అయినప్పుడు పెట్టిన. రెడీ అయిదామా మనం జయకాడికి పోదామా? ఎప్పుడు పోదాం జయకాడికి? ఇప్పుడు పోదాము అనాలి. కొద్దిసేపు ఉన్నాక పోదామని అనాలి. అసలు శ్రద్ధమ్మకి ఇప్పుడు అప్పుడు తర్వాత ముందు ఇవన్నీ మాట్లాడి ఇంకా రాదు. ఏం అడిగినా పొద్దున ఇది ఒక్కటే వస్తుంది, లేకపోతే సాయంత్రం. ఇవి రెండు తప్ప వేరే ఏం రావు వాడికి. సరే ఇంకా వినాయకుని దగ్గరికి వెళ్ళడానికి అబ్బా చీర కట్టుకోవాలి. శారీ సెలెక్ట్ చేసుకుంటా. ఇన్ని చీరలు నార్మల్ శారీనే కట్టుకోవాలి. పట్టు చీరలు ఇవన్నీ దీనిలో తిరిగి అస్సలకి పోవద్దు. ఇంతకున్న వీటిల్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చీర కట్టుకుందాం అబ్బా? ఇది పృథ్వీరాజ్, ఇదేమో ఉమాదేవి. ఈడ మొత్తం నాన్న బట్టలన్నీ నాన్న పేరు రాసిన, ఇవి మొత్తం నా బట్టలన్నీ నా పేరు రాసిన. కానీ ఈడ కూడా నేను నా బట్టలే పెట్టుకున్నా. ఏంది అర్థం కాలేదా? నీవి ఏడున్నాయి నీవి? అవునా? నీ బట్టలేనా అవి? సరేలే తీ. ఒకదాని మీద ఒకటి కింద పడుతున్నాయి. ఇంకా వద్దు, పక్కన జరుగు. వాయిస్ ఇక పెద్దగా అవుతుంది నాది. బాగుండదు జరుగు. బోనాల పండుగ రోజు శారీస్ కట్టుకోవడానికి ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ చీర తీసినింటి. ఈ శారీ ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో ఒక్కసారి కట్టుకున్నా. దానికి బ్లౌజ్ అస్సలకి రావట్లేదు. ఇంకా కుట్లిప్పుకునే వరకు టైం పడుతుందని వదిలేసిన. ఈ శారీ కట్టుకుందామని బ్లౌజ్ ఏమో చాలా లూజ్గా ఉంది. మళ్ళీ అది చేంజ్ చేసుకొని లాస్ట్కి గ్రీన్ కలర్ చీర కట్టుకున్నా. ఈ గ్రీన్ కలర్ చాలా హైలైట్గా అనిపించింది. చాలా బాగా నచ్చింది అది నాకు. ఇంకా అన్ని చీరలలో వెతికి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ చీర నేను ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది కట్టుకోక. ఇప్పుడు తీసిన మళ్ళా. మా అమ్మమ్మ అప్పటికప్పుడు సడన్గా దేవునికి ప్రసాదం చేసుకపోదామన్నది. మధ్యాహ్నం పూట పూజ చేశారు కాబట్టి ఎవరు చేయరేమో ప్రసాదము. మనం ఇంతకుముందు సాయంత్రం పూట చేస్తున్నాయి కదా ఉరుకులాటనే ఉండకు. నువ్వు పోయి జుట్టేసుకో. పెద్దనే ఉంది కానీ నువ్వు పోయి జుట్టేసుకోపో. దేవుడి దగ్గరికి వెళ్దామని మొత్తం రెడీ అయిపోయినాము. ఇంకా బయటికి వెళ్ళేదే అన్నలోపే మా అమ్మమ్మ సడన్గా చెప్పింది కాబట్టి అప్పటికప్పుడు ఉరుకులాటలాగా అనిపించింది. అందరు వెళ్ళి దేవుని దగ్గరే ఉన్నారంట, మేమే లేట్. సిరాపురి తొందరనే అయిపోతుంది కదా, ఇంకా అదే చేద్దాంలే అంటే ఇంకా అదే చేస్తున్నా. ఎందుకు మనం తీసుకుపోతాంగా రమ్మను. వాళ్ళు బిజీగా ఉంటారేమో మరి. మా ఆయననే महाराज की जय, बोलो गणेश महाराज की जय।
కళ్యాణగాత్రాయ కమిదారుదాయ శ్రీమద్గంగనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం వరిందాయ మనోనాథ్య చక్రవర్తి జాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మంగళే శివే సర్వాతికే శరణ్యే దేవి నారాయణీ నమో నమస్తే అఘోరభ్యో ఘోరభ్యో సర్భ్యో రుద్రభ్య శ్రీ మహాగణాధిపతే నమః వెంకటేశ్వర స్వామి నమః कर्पूर नीराजम दर्शयामि नमस्कार करोमि। जय बोलो गणपति महाराज की, जय बोलो गणपति महाराज की। लक्ष्मी वेंकटरमण गोविंद गोविंद। अंदर कुడివైపు తిరగండి। మీ ప్రియ పద్మాస్తే వచ్చసలై సుజనమానే ప్రబోధమానే రవిమన్యమానే ఇదేనా చేసిందా? యా ఇదే నేను చేసిన చప్పగా ఏంటది. ఈసారి వినాయకుని పక్కన వెంకటేశ్వర స్వామి వచ్చేటట్టుగా తీసుకున్నారు విగ్రహము. లాస్ట్ టైము వినాయకుడు మాత్రమే ఉండే. ఇంకా ఇంటికి వచ్చాక టైంపాస్ అవుతలేదు, పిల్లలు కూడా ఆటోలో బయటికి వెళ్ళిండ్రండి. ఒక మంచి చాక్లెట్ తీసుకొని తినుకుంటా కూర్చున్నాను. ఇక బుధవారం కాబట్టి మాకు పక్కూర్లో సంత ఉంటుంది. ప్రతి బుధవారమే మాకు సంత కాబట్టి ఇంకా అమ్మమ్మ దేవుని దగ్గరికి వెళ్ళొచ్చిన వెంటనే సంతకు పోయి వచ్చింది. అమ్మమ్మ తొడమలు తీస్తుంటే నేను మాట్లాడుకుంటా వీడియో తీసుకుంటా కూర్చున్నాను. అమ్మ కరెక్ట్గా వీడు వచ్చేద్దామా ఆరేద్దాం పా నాన్న వస్తావా ఆరేద్దామా ఆడబెట్టు నీకేస్తుందిలే నాని. ఈ మధ్య బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంత ఎండ వచ్చిన వెంటనే మిషన్లో బట్టలు వేస్తున్నాను. అయిన వెంటనే ఎండగా నాకు అనిపించింది అంటే చిటుక్కున పోతున్నాయి. ఏ పని అది వదిలేసుకొని బట్టలు ఆరేయడానికే. ఈసారి అమ్మమ్మ మా వాళ్ళ కాడికి మాత్రమే బట్టలు వేసింది, నావే అమ్మమ్మ వేయలేదు. వాళ్ళవి బాగా నైట్ ప్యాంట్లు అన్నీ ఉతకడానికి పడున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా ఏడ ఆరేద్దాంలే అన్నట్టుగా మిషన్లు వేయట్లేదు. వాషింగ్ మిషన్ బాగా దుమ్ము పట్టిపోయింది. నెక్స్ట్ టైం మొత్తం క్లీన్ చేయాలి, మురికిలాగా అయిపోయింది. కొన్ని రోజులు అయితే ఇంకా కొంచెం కస్తిగా తిరుగుతుంది డ్రమ్ము. అట్లా అంతవరకు ఉంచకుండా ఇంకా ఎప్పుడన్నా టైం చూసుకొని ఫాస్ట్గా అది కూడా క్లీన్ చేసుకుంటాను. ఏం లేదండి, వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి సింపుల్ టిప్ ఏంటంటే డ్రమ్ క్లీన్ పెట్టినప్పుడు ఒక నిమ్మకాయ వాషింగ్ మిషన్ పౌడర్ వేసినామంటే డ్రమ్ క్లీన్ పౌడర్ చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది, మంచిగా క్లీన్ అవుతుంది. ఆ డ్రమ్ము ఆ రబ్బర్ దగ్గర క్లీన్ చేసుకోవాలంటే గోరువెచ్చని వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. కనీసం ఒక గంట సేపు అన్న ఇట్లనే ఎండగొట్టింటే బాగుండు, బట్టలు ఫాస్ట్గా ఆరిపోతుండే. నా బిడ్డని ఎంత పట్టినా ఆగదు, పదే పదే వాటర్ దగ్గరకే పోతుంది. యాక్టింగ్కి బాగా సరిపోతాడు కావమ్మా. షార్ట్ ఫిలిం తీసా మాలేష్ తీసా నిజంగా. అయ్యో బ్లాక్ వచ్చింది మొత్తం. తీసుకపో అశ్విత్ అని కూడా. మామవా పిల్ల ఆయనకి సోంప అంటే నువ్వు ఇవ్వ జరుగు చెల్లెలనే దొరకపోతే నువ్వు పప్పు ఇవ్వండి మన అబ్బో పప్పి అంటే నువ్వు దొరకపోతే చెల్లెలనే మరి అయ్యో సిగ్గా. నువ్వు చెల్లెని ఎత్తుకుంటా నువ్వు నచ్చుకుంటా చెప్పులు దొరకపో అని డైవర్స్ చేయట్లా ఎప్పుడు ఇంట్లోనే ఉండి. నా కొడుకుకి చిన్నప్పటి నుంచి పిల్లలు ఎవ్వరు ఇంటి పక్కన ఆడడానికి లేక వాడికి ఒక్కడికే ఆట బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు పిల్లలు అందరు ఉంటారు కదా, వాళ్ళతో నాకు కలవడానికి చాలా టైం పడుతుంది వాడికి. అందుకే ఈసారి అమ్మమ్మ వినాయకుని దగ్గరికి పంపించింది వాడిని. అక్కడ పిల్లలు ఉంటారు కదా ఆడుకుంటారులే అన్నట్టుగా. ఒక 2 గంటలేమో ఉన్నాడు, ఇంకా అప్పటికి కూడా రాలేడు. అశ్విత్ ఒక్కతే గంట సేపు ఇట్లా ఉండి వచ్చింది. మా తాత కాల్ చేస్తే అది ముద్దులు ఇచ్చుకుంటూ మాట్లాడుతుంది.
కనీసం తాత కాల్ చేస్తే కూడా వదిలిపెట్టదు. ఒక్కటే అరుస్తది తాత అని. ఈసారి గణపతి పూజ మధ్యాహ్నం పూట అయింది. ప్రతిసారి సాయంత్రం అవుతుండే కదా, అందరూ సాయంత్రం పూట ప్రసాదం చేసుకొని వస్తుండే. మధ్యాహ్నం పూట అయినందుకు అందరూ కూలికి పోతారు కదా ఊర్లోలు. అట్లా ఇంకా మళ్ళీ సాయంత్రం పూట దేవుడిని చూడడానికి అందరూ వస్తారు కదా, ప్రసాదం కావాలి అన్నట్టుగా అప్పటికప్పుడు మా ఆయన రవ్వ చక్కెర తెచ్చిస్తే ఇంకా చేయడానికి పైన గిన్నెలు తీసిన. మా ఇంట్లో నేనే హైట్ ఉంటా కాబట్టి పైకెక్కి ఏం గిన్నెలు తీయాలన్నా నన్నే, ఇంకా నేనే, ఎవ్వరికి చూపెట్టుకొని ఉండను నేను. నాకు అందుతాయి కాబట్టి ఇక నేనే తీసుకుంటాను. ఏ సంచులైనా పైకెక్కి నేనే తీసిస్తాను అమ్మమ్మకి. తాత పేరు అడగా అనిపిస్తుంది. కింద ఏంటిది ఇంకొకటి డేట్ కొట్టించిన డేటా. ఇది 28/1/24 సింగోటం జాతరలో 3 గ్లాసుల రవ్వకి 6 గ్లాసుల నీళ్ళు, చక్కెర కూడా 3 గ్లాసులుగా. ఇంకా అమ్మమ్మ లోపల ప్రసాదం చేస్తుంటే నేను పిల్లల్ని బయట పట్టుకొని ఉన్నాను. సాయంత్రం అయింది కదా, నిద్ర వచ్చి తనలాడతారు సాయంత్రం పూట. మధ్యాహ్నం పూట నిద్ర పొమ్మంటే అస్సలకి వండుకోరు. మా ఇంట్లో నెయ్యి చాలా ఉంది కదా అని గుమ్మరించింది మా అమ్మమ్మ ఫుల్గా నెయ్యి. చాలా బాగుంటుంది కదా స్వీట్లో నెయ్యి ఎక్కువ ఉంటే, కానీ నాకైతే నెయ్యి ఎక్కువ ఉంటే అస్సలకి నచ్చదు. సాయంత్రం అసలు 5:30కి ఎంత మోడం వేసుకుందా, మోడంని చూస్తే వర్షం పడితే మాత్రం ఇరవదు అనుకున్నా. అందుకే ఆ మోడంని చూసి మా అమ్మమ్మ బట్టలు తీయమంటే మళ్ళీ అన్ని బట్టలు తీసేస్తున్నాను. ఇంకా టైం అయితే 7 ఏమో అయ్యింది. వంట పని మొదలెట్టుకున్నాను. అప్పటికి అన్నానికి పెట్టేశాను. కూర ఏం చేద్దామబ్బా అని ఇంకా ఆలోచించి అమ్మమ్మని అడిగితే పుంటికూర చేయమనిన్నది. పొద్దుగాలనేమో దొండకాయ కూర చేసిన. మా ఇంట్లో దొండకాయ ఎవ్వరికి పెద్దగా నచ్చదు. ఈవెన్ నాకు కూడా ఏదో తినాలి అన్నట్టుగా చేస్తాను అంతే. పిల్లలు తింటారు కొంచెం ఇష్టంతోనే. పుంటికూర చట్నీ చేస్తున్నాను. నాకు పుంటికూర చట్నీ అంటే చాలా ఇష్టము. ఇంకా ఇంట్లో చికెన్ పచ్చడి ఉన్నది. చికెన్ పచ్చడి పుంటికూర కాంబినేషన్ అయితే అద్దిరిపోతుండే. కానీ వినాయక చవితి కాబట్టి ఈరోజు ఒక్కరోజు తినకుంటే ఏమవుతుందిలే అన్నట్టుగా చికెన్ జోలికి పోలేదు. ఒక దిక్కు వంట చేసుకుంటేనే ఓ దిక్కు వేరే పనులు చూసుకుంటున్నాను. ఒకవేళ ఉరుకులాట కన్నా లేకుంటే వంట మొత్తం అయిపోయే వరకు అన్ని గిన్నెలు అట్లనే స్టోర్ చేసుకొని మొత్తం వంట అయిపోయాక ఒకేసారి తోముకుంటా. ఆ రోజు సంత కాబట్టి అమ్మమ్మ కొత్తిమీర తెచ్చిండే కదా, నేను కొత్తిమీర ప్రతి కూరలో ఎక్కువగా వాడతాను. పుంటికూర చట్నీలో కూడా చాలా కొత్తిమీర వేస్తాను. ఇంకా అదంతా కట్ చేసి పెట్టుకుని తినడానికి పెట్టేశాను. చాలా వర్షం పడుతుంది, అసలు ఫుల్గా వాన పడ్డది. సడన్గా మొదలైంది. ఇప్పుడు ఎలా కనిపిస్తుందో స్టార్టింగే ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలేమో నిద్రకు వచ్చి తనలాడుతున్నాడు. అశ్వత్థామగాడు పాపం తినకుండానే నిద్రపోయిండు. వాడు మధ్యాహ్నం పండుకోమంటే పడుకోలేడు. సాయంత్రం ఆయన వెంటనే తనలాడుతుంటే కొద్దిసేపు ఆడిపించింటి. ఇంకా మా తాత వచ్చిన వెంటనే ఫోన్ చూసుకుంటూ అట్లే పడుకున్నాడు. ఈ మేడం నిప్పలు ఏడవాడేసుకుందో ఏమో, ఆమె నిప్పలు వెతకడానికే తలనొప్పి అనిపిస్తుంది. నిప్పలు లేకపోతే నిద్రపోదు కదా, అందుకే ఇక పిల్లలైతే ఇద్దరు నిద్రపోయారు. అమ్మమ్మ పాపను పడుకోబెట్టినది. వాడిగా ఫోన్ చూసుకుంటూ అట్లే పడుకున్నాడు. ఇంకా నేను కూడా ఉంటాను. మళ్ళీ వచ్చే వాళ్ళగా కలుస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.